ఇవి మొన్న బాగా వచ్చిందాడ దాకా ఈడ కూడా దొరుకుతాయి అని చెప్పిండు నాకు 150 మరి తగ్గిందా కోరిక అయిపోయింది అన్నది మేడే ఇక్కడ రాకపోతే అక్కడ కూడా దొరుకుతుంది ఏసీ దీంట్లో బాగుంటుంది పిల్ల గోళీలు ఇచ్చారు మనం ఆయన కూడా నా ఎప్పుడు వచ్చా కూడా ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టర్ బాబు ఏంటంటే బీపీ తక్క బీపీ కొరకు అయితే ఏమన్నా పెట్టుకున్నావు నాకు ఎన్నాడు మరి తగ్గ ఏదన్నా మన 50 150 అదే 150 రాసింది కదా నువ్వు అటువంటి కదా మరి లేదు చెప్పు ప్రభు ఇంకా వేరే ఉండాలి మొబైల్ మీద ఉన్నాం షెక్ ప్రాబ్లం ఏమి వస్తుంది డైలీ కొట్టుకుంటే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా కష్టం అదే నీకు అది పని చేయదు ఇక ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది కష్టం పని చేయదు ఇక ఆపరేషన్ చేయాల్సిందే ఇక తప్పదు సూది ఇచ్చినా ఏది ఇచ్చినా ఆపరేషన్ కంపల్సరీ అది అయింది ఇక ఆపరేషన్ కంపల్సరీ ఇక తప్పదు ఇక దాన్ని తీసేయాల్సిందే చెప్తున్నా ఇప్పుడు ఏమంటున్నావు మరి సరే ఆపరేషన్ చేయాలి కొన్ని రోజులు టాబ్లెట్స్ వాడు టాబ్లెట్స్ ఇస్తా వారం తర్వాత ఆపరేషన్ చేసేది డాక్టర్ సార్ మరి బాబు మళ్ళీ గ్యాస్ తర్వాత ఓకే అందుకోసం టైం చూసుకుంటాను లేదా ఏం పని చేస్తుంది నచ్చిన మీకు నచ్చిన నోరు గురించే విందు మీకోసం టైం టు టైం తినాలి కదా మార్నింగ్ తినకపోతే ఏం కదా అదే
ఉప్పుంటే లేవస్తుంది లేస్తే ఉప్పు వస్తుంది. కాలు బాగా వస్తున్నాయా? కాలు బాగా వస్తుంది, చేతులు వస్తుంది. చేతుల పని బాగా Agriculture is future. This is the power of agriculture. ఇస్తా వాడు. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఇంకేమైనా మేడం లాంటివి నెత్తిన వస్తుంది. తలనొప్పి రొంప జలుబు రావణ. స్ట్రెస్ తల పగిలిపోతుంది. సన్ చంపేస్తున్నాడు, తల దంచేస్తోంది రావణ. ఇంకా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? నన్ను వస్తుందా? పడుకుంటే వస్తుంది. బెంతో ప్లస్ బార్. నైట్ డ్యూటీ బాగా ఎక్కువైపోతుంది అనుకుంటా ఈ మధ్య. నైట్ డ్యూటీ అవుతుందా బాగా? రెస్ట్ లేకుండా మార్నింగ్ దాకానా? ఏ కాదు, ఏం లేదు. మధ్యాహ్నం రాత్రి 10-10:30 దాకా. ఎన్నో నుంచి ఎన్నో దాకా? ఇక 6 నుంచి మొదలు పెడితే ఇక 10:30కు ఇంటికి వెళ్తే అంత తాగి అన్నం తినేసి పండుకుంటాయి. అదే. పొద్దున రాత్రి ఈ మధ్యాహ్నం ఇది పడిగడుతున్నా. ఓకే, అది నడుము వస్తున్నాము కదా, కొంచెం అది తగ్గ చేసుకో. కాల్చేతులు ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఆ నడుము నొప్పి అయితే అది నైట్ డ్యూటీ జర తగ్గించుకో. డైలీ నైట్ డ్యూటీ కంటిన్యూ అంతే ఇక నడుము ఇచ్చేది బాగా వస్తుంది. నీళ్ళు మోస్తుంటే బరువు లాంటివి ఏమన్నా ఎప్పుడైనా దీని వాటర్ అయినా ఏదైనా దీని మీద పనిచేస్తారు. దీని మీదే వాడతాను. చిన్న ఉన్నప్పుడు చూసారు. అదే వెయిట్ జర ఇప్పుడు తగ్గి వెయిట్ ఏమి లేకపో తగ్గుతుంది. గోళీ తెచ్చిన బాడీ పెయిన్స్ అది కూడా అందులో కవర్ అయిపోతుంది. తగ్గకపోతే ఎల్లుంటాడు. ఆ గోళీ లేకపోయినా కరెక్ట్ సార్. మరి ఇంత దుడ్డుగా కదా, జర పక్క టాబ్లెట్స్ ఇల్లు చీరడమే, ఆపరేషన్ చేయడం. సార్ ఉండే అది ఇస్తే జర మాకన్నా జర తగ్గడానికి ఎక్కువ ఆపరేషన్ చేసి పడేయడమే. అవన్నీ ఫేక్ టాబ్లెట్స్. ఆపరేషన్ చేస్తేనే పక్క. దాని గురించి పార్సల్ చేయమని లేదు, ఆపరేషన్ ఉంది. ఆపరేషన్ చేద్దామని చెప్తే ఆపరేషన్ చేసేద్దాం. పక్క సన్నాయించేద్దాం. ఆపరేషన్ అంటే ఏముంది, చీరడం ఏం లేదు. అదే మొత్తం ఏంటి మన మిషన్ ఉన్నాయి. అవన్నీ ఇది నువ్వేం టెన్షన్ పడకు. మిషన్ ఉన్నాయి, మిషన్లతో ఆపరేషన్ అయిపోద్ది. అది ఆటోమేటిక్గా అదే కంట్రోల్ చేసేస్తుంది. మొత్తం వెయిట్ని దించేస్తుంది. హార్ట్ బాగా కొట్టుకుంటుంది. హార్ట్ బాగా కొట్టుకుంటుంది అంటే నువ్వు పరిగెత్తడం లాంటివి అవి ఇవి బాగా స్పీడ్ చేస్తే అది వస్తుంది. లేకుంటే వాటర్ బాగా బరువు లేపినప్పుడు కూడా దమ్ము వస్తుంది. అవి వస్తాయి. అవి వెళ్ళి రావాలి. అంతే ఇచ్చిన టాబ్లెట్స్ వాడు. వెయిట్ తగ్గాలంటే ఒకటే మార్గం ఆపరేషన్. ఆపరేషన్ చేసుకుంటా అంటే రేపు కూడా వస్తాను నేను ఇక్కడికి. రేపు వచ్చి కలుగు ఆపరేషన్ అన్నా అంటే ఇక నేను రాసిస్తా. హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ ఆపరేషన్ చేసేస్తాను. పేరు చెప్తే అయిపోయి ఆపరేషన్ చేసేస్తారు. ఫీజు ఏం తీసుకోరు. నా పేరు చెప్పండి, ఫ్రీగా చేసేస్తాను. ఇంజక్షన్ ఇస్తే ఇంజక్షన్ ఇద్దాం. నొప్పికి ఇంజక్షన్ ఇవ్వను. ఓకే, దానికి ఇస్తా. కానీ దానికి ఏం టెన్షన్ లేదు. దానికి సిద్ధం కానీ ఆపరేషన్ అయితే వేయాలి. ఓకేనా? సరే సరే. కూడా వస్తున్నారు. జర మెల్లగా సార్. తగ్గకపోతే ఎల్లుండి రండి. ఆపరేషన్
కన్ఫర్మ్ ఆపరేషన్ అయితే చేసేయాలి. దమ్ వస్తుంది కదా దానికి గ్యాస్ ఇట్లా అది టాక్టికల్ తినండి, గ్యాస్ ప్రాబ్లం ఏమో సార్. ఆక్సిజన్ పెట్టారు కదా ఆక్సిజన్ ఏం లేదు, టైం తినండి సెట్ అయిపోతుంది. కరెక్టే లావ్ అవుతుంది లావు అది ఆపరేషన్ కంపల్సరీ తగ్గదు, తప్పదు. ఆపరేషన్ చేయాల్సిందే, ఎల్లుండి రండి. ఒకవేళ ఆపరేషన్ ఇంట్లో అడగండి. ఆపరేషన్ ఓకే అంటే ఎల్లుండి రేపు వచ్చేసి చెప్పేసి ఏ విషయం అని ఆపరేషన్కి ప్రిపేర్ అవుతారు. కొన్ని నేను రాసిస్తాను కామెంట్ చేసి ఆపరేషన్. సార్ మీరు లెక్క నేను కూడా బక్క కావాలని నాకు ఎట్లా పక్క అదే చెప్తున్నా, నేను స్టార్టింగ్ నుండి ఇచ్చే లావయ్యారు కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయింది. కొలెస్ట్రాల్ తీసేయాలంటే ఏం లేదు, పక్క కామెడీకి వెళ్ళాల్సింది ఆపరేషన్ చేసి కొలెస్ట్రాల్ తీసేయాలి. అది ఇంట్లో అడగండి, టాబ్లెట్ అడిగి ఆ తర్వాత నాకు చెప్పండి. దమ్ముకు మరి ఆక్సిజన్ పెట్టలేదు సార్, దమ్ వస్తే ఆక్సిజన్ పెట్టలేదు సార్. ఆక్సిజన్ నమ్మస్తే అది ఎట్లా అంటే అవసరం బాగా సీరియస్గా ఉంటారు విషయం, దమ్ము ఊపిరి ఆడేది, వాళ్ళకి ఆక్సిజన్ పెడతారు. ఇప్పుడు నువ్వు నార్మల్గానే ఉన్నావు కదా, అయితే నీకు ఆక్సిజన్ ఎందుకు, నీకు నార్మల్గా ఉన్నావు, నీకు బెటర్. ఒక ఆయనకు చేసింది సార్, చేస్తే ఆయనకు లావు ఉండే మొక్క అయిపోయింది. గట్లానే అడుగుతున్నాను సార్. అది చెప్తున్నా కదా, దానికంటే కొన్ని మిషన్లు వెళ్ళినాయి, అవి ఆపరేషన్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి. ఇప్పుడు మనం తినే ఆహారం ఫుడ్ ఎలా ఉంది, మొత్తం ఆహారం మొత్తం కల్తీ, మొత్తము అప్పటి ఫుడ్ కాదు, ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. ఏ చూసినా మొత్తం కల్తీ ఆహారం ఉంది కాబట్టి మనకి ఇక ఉంది. అలాగే ఇప్పుడు అన్ని లేని రోగాలు వస్తున్నాయి కొత్త. అందుకే చెప్తున్నాం, మీ మంచిగా చెప్తున్నాం కానీ మీరు వినట్లేదు. అది కరెక్టే సార్, మీరు చెప్పేది మా మంచి కోసమే. అన్ని అడిగిన మసాలాలు వెళ్ళినాయి, అన్ని కల్తీ మసాలాలు అవి ఇవి. మనం ఒకవేళ మటన్ ఉడకకుండా దానికి ఏదో కొత్త ఉడకడానికి మటన్ మసాలా అది ఇది సంథింగ్ కొత్త రకాలు ఇస్తారు. అప్పటి ఉన్నట్టు ఇప్పుడు మనం ఉన్నామా? లేదు. అప్పటి వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు, ఇప్పుడు మనం వాళ్ళు 2 బిందెలు ఎత్తే మనం 1 బిందె కూడా లేకపోతున్నాం. ముసలో లైన్ చెప్తున్నాడు, కానీ మనం ఇప్పుడు ఔషధాలు కూడా లేపులేదు. అది వాళ్ళకు మనకు ఉన్న డిఫరెంట్, అది ఆలోచించండి. ఇది పొద్దున మార్నింగ్ తిన్నాక రాత్రి తిన్నాక. ఇది మధ్యాహ్నం ఒకటి, మధ్యాహ్నం తిన్నాక ఇది మధ్యాహ్నం తిన్నాక ఒకటి. ఇది పొద్దున రాత్రి ఓన్లీ. ఇది మధ్యాహ్నం తిన్నాక వేసుకో. ఇది ఒకటే మధ్యాహ్నం, ఇది ఉండదు. ఇది మధ్యాహ్నం ఒకటి. ఇది పడిగడుతున్నా చాయ్ ఇట్లా రాగు ముఖం కట్టుకొని ఇది వేసుకొని ఆ తర్వాత చాయ్ తాగండి రోజు పొద్దున్నది. ఓకేనా? రేపు వస్తావు కదా, రేపు చెక్ చేస్తా. రేపు నువ్వు ఏదైనా నాకు డిసైడ్ చేసి చెప్తే రేపు చెక్ చేసేసి అన్ని రిపోర్ట్స్ రాసి మరి టెస్ట్ చేసి పంపించండి. ఓకేనా? నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు